నా పేరు ముత్యాలరావు, మాది అంజనాపురం గ్రామం. నేను మందు కట్టలు వేసుకుంటా అంటే దారిలో వంతెన ఇరిగిపోవటం వల్ల లారీలు అధిక లోడుతో పోవటం వల్ల మాకు ఇబ్బందికరంగా ఉంది. ఇప్పుడు మందు కట్టలు నేను 5-6 కిలోమీటర్లు తీసుకురావాలి. ఈ లారీ వంతెన కూలిపోతే మాకు దగ్గర 6 కిలోమీటర్లో ఉండేది. ఇందుకు చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. నా పేరు ములకల బాలాజీ, మాది అంజనాపురం విలేజ్. ఇక్కడ నుంచి మేము ఏ వర్క్కి వెళ్ళాలన్నా కానీ ఈ బ్రిడ్జి మేము చేయాలి. మేము ఈ బ్రిడ్జి ఈ అధికారులు నిర్లక్ష్యం వల్ల చాలా ఇబ్బంది పాలవుతున్నాం. మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. మళ్ళీ ఈ బ్రిడ్జి నుండి మేము ఏ వ్యవసాయ పొలాలకు వెళ్ళాలన్నా, చేనుల దగ్గరికి వెళ్ళాలన్నా ఒక 5 కిలోమీటర్ల దూరం నుండి మళ్ళీ రావాల్సి వస్తుంది. మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. లారీల అధిక లోడు వల్ల ఈ వంతెనలు కూలిపోవడం జరుగుతుంది. ఈ కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్ల చాలా ఇబ్బంది పాలవలసి వస్తుంది. ఈ సమస్యకి అధికారులు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అంజనాపురం సారు, అంజనాపురం. నా పేరు ధనాకల అంజయ్య. ఇక్కడ వాహనం ఇక్కడ ఈ బ్రిడ్జి మీద కూలిపోయింది. బ్రిడ్జి కూలిపోయింది, బండి కూడా ఇంకొక రైతు పడిపోద్ది. ఏం చేస్తారు అసలు అర్థం కాదు. 4 సంవత్సరాలు ఈ కట్టి గేలు పోతానికి ఇబ్బంది అవుతారు. 4 సంవత్సరాల నుంచి ఇది అధికారులు ఏం చేస్తారో అర్థం కావట్లేదు. అతకలతో పోతుంది. ఇప్పుడు వాహనాలు ఆగిపోయినాయి ఎక్కడే. మాకు ఇబ్బంది అయిపోతుంది. గొర్రె మేకలు పోవడానికి, గేదెలు పోవడానికి ఇక్కడ పెట్టుకొని కూర్చున్నాం. సత్యనారాయణ చర్యలు తీసుకోవాలి ఇది.